హలో పిల్లలు! ప్రతి ఒక్కరి రోజువారీ జీవితంలో ఒక ముఖ్యమైన అంశం కొలవడం. తాడు పొడవును కొలవడం, రెండు ప్రదేశాల మధ్య దూరం, ఫ్లాట్లు మరియు భూముల చుట్టుకొలత మరియు విస్తీర్ణాన్ని కనుగొనడం, నిర్దేశిత చర్యల ప్రకారం నిర్మాణాలను నిర్మించడం మొదలైనవి. కొలత అనే భావనను ఉపయోగించే అనేక సందర్భాల్లో కొన్ని. మనిషి కనిపెట్టిన అతిపెద్ద ఆవిష్కరణ చక్రం అని అంటారు. చక్రాన్ని క్రెడిల్ ఆఫ్ ఇన్వెన్షన్ అని కూడా అంటారు. చక్రం యొక్క ఆకారం ఏమిటి? సర్కిల్ కాదా? మనం ఉపయోగించే వస్తువులలో వృత్తాలు కాకుండా త్రిభుజాలు, చతురస్రాలు, దీర్ఘచతురస్రాలు మొదలైన వివిధ ఆకృతులను కూడా చూడవచ్చు. ప్రతి ఒక్కరి జీవితంలో కొలతలు కీలక పాత్ర పోషిస్తాయి. పాఠశాలల్లో సరైన గణితాన్ని నేర్చుకునే వ్యక్తులే కాదు, సామాన్యుడు కూడా తన తార్కిక ఆలోచనను అవసరమైనప్పుడు కొలతల భావనను వర్తింపజేస్తారు. ఉదాహరణకు, టేబుల్ కార్ యొక్క చెక్క చక్రాలను చెక్కే వడ్రంగి బయటి ఉపరితలాన్ని ఇనుప పట్టీతో రక్షించాలని కోరుకుంటాడు. 7 అడుగుల ఎత్తున్న చెక్క చక్రానికి 22 అడుగుల పట్టీ అవసరమవుతుందని తన అనుభవంతో చెప్పాడు. గణితం సజీవంగా ఉంది. నిజ జీవితంలో ప్రాంతం మరియు చుట్టుకొలత, వృత్తాలు, త్రిభుజాలు, చతురస్రాలు, దీర్ఘచతురస్రాలు, ట్రెపిజియంలు, సమాంతర చతుర్భుజాలు మొదలైన ఆకారాల చుట్టుకొలత మరియు వైశాల్యాన్ని ఎలా కనుగొనాలో మనం ఇప్పటికే నేర్చుకున్నాము. ఈ అధ్యాయంలో మనం వృత్తంలోని భాగాలను మరియు చుట్టుకొలత మరియు వైశాల్యాన్ని ఎలా కనుగొనాలో చూద్దాం. అభ్యాస ఫలితాలు. ఈ పాఠం ముగింపులో మీరు వీటిని చేయగలరు. దాని కేంద్రం, వ్యాసార్థం, తీగ మరియు వ్యాసంతో సహా వృత్తం యొక్క ప్రాథమిక నిర్వచనాలను అర్థం చేసుకోండి. వృత్తాకార ఆర్క్లు, వృత్తాకార రంగాలు మరియు వృత్తంలోని విభాగాల మధ్య భేదం చూపండి. కేంద్రం, కోణం మరియు వ్యాసార్థాన్ని ఉపయోగించి ఆర్క్ యొక్క పొడవు మరియు సెక్టార్ వైశాల్యాన్ని లెక్కించండి. సెక్టార్ చుట్టుకొలత మరియు వృత్తం వైశాల్యం కోసం సూత్రాలను వర్తింపజేయడం ద్వారా వృత్తాకార జ్యామితితో కూడిన సమస్యలను పరిష్కరించండి. ఈ పాఠం నుండి కీలక పదాలు: సర్కిల్, వ్యాసార్థం, తీగ, వృత్తాకార ఆర్క్, వృత్తాకార రంగం, కేంద్రం, కోణం, ఆర్క్ పొడవు, రంగ ప్రాంతం. వృత్తం అనేది ఒక స్థిర బిందువు నుండి దాని దూరం ఎల్లప్పుడూ స్థిరంగా ఉండేలా కదిలే బిందువు ద్వారా గుర్తించబడిన మార్గం. వృత్తం యొక్క స్థిర బిందువును దాని కేంద్రం అని పిలుస్తారు మరియు స్థిరమైన దూరాన్ని దాని వ్యాసార్థం అంటారు. ఇంకా ఒక వృత్తంలోని ఏవైనా రెండు బిందువులు ఒక పంక్తి విభాగంతో కలిపినట్లయితే ఆ లైన్ సెగ్మెంట్ను కార్డ్ అంటారు. ఒక తీగ ఒక వృత్తాన్ని రెండు భాగాలుగా విభజిస్తుంది. వృత్తం మధ్యలో గుండా వెళ్ళే తీగను వ్యాసం అంటారు. ఒక వృత్తం యొక్క వ్యాసం దానిని రెండు సమాన భాగాలుగా విభజిస్తుంది. ఇది వృత్తం యొక్క పొడవైన తీగ కూడా. వృత్తాకార ఆర్క్ మరియు సర్క్యులర్ సెక్టార్.
బొమ్మలో ఇచ్చిన గాజు బ్యాంగిల్ మరియు పిజ్జాను జాగ్రత్తగా చూడండి. రెండు వృత్తాకార ఆకారాలు అయినప్పటికీ మనం అర్థం చేసుకున్నది ఏమిటంటే కంకణం వృత్తం యొక్క సరిహద్దును సూచిస్తుంది. అయితే పిజ్జా వృత్తం యొక్క సరిహద్దులో ఉన్న విమానాన్ని సూచిస్తుంది. ఈ విధంగా కంకణం వృత్తం యొక్క చుట్టుకొలతను సూచిస్తుంది. అయితే పిజ్జా వృత్తం యొక్క వైశాల్యాన్ని సూచిస్తుంది. వాటి నుండి చిత్రంలో చూపిన విధంగా ఒక భాగాన్ని కత్తిరించండి. గాజు ముక్కల్లో ప్రతి ఒక్కటి వృత్తాకార ఆర్క్లను సూచిస్తుంది. ఇక్కడ ఆర్క్ ఏబి చిన్నది మరియు ఆర్క్ బిఏ పెద్దది. పిజ్జా యొక్క ప్రతి భాగం వృత్తాకార రంగాలను సూచిస్తుంది. ఇక్కడ A1 మైనర్ సెక్టార్ మరియు A2 ప్రధాన రంగం. వృత్తం చుట్టుకొలతలో కొంత భాగాన్ని వృత్తాకార ఆర్క్ అంటారు. రెండు రేడియాలు మరియు వృత్తం యొక్క వృత్తాకార ఆర్క్ మధ్య ఉన్న సమతల ఉపరితలాన్ని సెక్టార్ అంటారు. తీగతో భాగించబడిన వృత్తంలోని ప్రతి భాగాన్ని సెగ్మెంట్ అంటారు. గమనిక: చిన్న ఆర్క్ ఉన్న భాగాన్ని మైనర్ సెగ్మెంట్ అని మరియు పెద్ద ఆర్క్ ఉన్న భాగాన్ని మేజర్ సెగ్మెంట్ అని పిలుస్తారు. సెంట్రల్ యాంగిల్. ఒక వృత్తం యొక్క సెక్టార్ దాని మధ్యలో ఏర్పడిన కోణాన్ని కేంద్ర కోణం అంటారు. సెక్టార్ యొక్క కేంద్ర కోణం యొక్క శీర్షం వృత్తం యొక్క కేంద్రం. దాని రెండు చేతులు రేడియో. చిత్రంలో షేడెడ్ సెక్టార్ కేంద్ర కోణాన్ని కలిగి ఉంటుంది. యాంగిల్ ఏఓబి θ డిగ్రీలు మరియు దాని రెండు చేతులు ఓఏ మరియు ఓబి వృత్తం యొక్క వ్యాసార్థాలు. వృత్తం యొక్క కేంద్ర కోణం 360 డిగ్రీలు. ఒక వృత్తాన్ని n సమాన సెక్టార్లుగా విభజించినట్లయితే ప్రతి సెక్టార్కు కేంద్ర కోణం θ డిగ్రీలు 360 డిగ్రీలు బై n. ఉదాహరణకు సెమీ సర్కిల్ యొక్క కేంద్ర కోణం 360 డిగ్రీలు బై 2 180 డిగ్రీలు మరియు వృత్తం యొక్క క్వాడ్రంట్ యొక్క కేంద్ర కోణం 360 డిగ్రీలు బై 4 90 డిగ్రీలు. ఆర్క్ యొక్క పొడవు మరియు సెక్టార్ యొక్క ప్రాంతం. వ్యాసార్థం 6 యూనిట్ల వృత్తానికి కేంద్ర కోణం 360 డిగ్రీలు ఉంటుందని మనం ఇదివరకే తెలుసుకున్నాం. సర్కిల్ చుట్టుకొలత 2πr యూనిట్లు. వృత్తం యొక్క వైశాల్యం πr² యూనిట్లు. మొదట మనం ఒక వృత్తాన్ని తీసుకుందాం. ఒక వృత్తాన్ని రెండు సమాన రంగాలుగా విభజించినట్లయితే మనకు రెండు అర్ధవృత్తాలు లభిస్తాయి.
అర్ధవృత్తాకార ఆర్క్ పొడవు ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 2πr ఈజ్ ఈక్వల్ టు 180/360 ఇంటూ 2πr యూనిట్లు. అర్ధవృత్తం యొక్క వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ πr² ఈజ్ ఈక్వల్ టు 180/360 ఇంటూ πr² యూనిట్లు. అదేవిధంగా ఒక వృత్తాన్ని 3 సమాన రంగాలుగా విభజించినట్లయితే ఈ సెక్టార్ యొక్క ఆర్క్ పొడవు ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ 2πr ఈజ్ ఈక్వల్ టు 120/360 ఇంటూ 2πr యూనిట్లు. సెక్టార్ వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ πr² ఈజ్ ఈక్వల్ టు 120/360 ఇంటూ πr² యూనిట్లు. అదేవిధంగా ఒక వృత్తాన్ని 4 సమాన రంగాలుగా విభజించినట్లయితే వృత్తాకార చతుర్భుజం యొక్క ఆర్క్ పొడవు ఈజ్ ఈక్వల్ టు 1/4 ఇంటూ 2πr ఈజ్ ఈక్వల్ టు 90/360 ఇంటూ 2πr యూనిట్లు. క్వాడ్రంట్ యొక్క వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు 1/4 ఇంటూ πr² ఈజ్ ఈక్వల్ టు 90/360 ఇంటూ πr² యూనిట్లు. దీని నుండి మనకు ఏమి తెలుసు? ఆర్క్ పొడవు L ఈజ్ ఈక్వల్ టు θ డిగ్రీలు బై 360 డిగ్రీలు ఇంటూ 2πr యూనిట్లు. సెక్టార్ వైశాల్యం A ఈజ్ ఈక్వల్ టు θ డిగ్రీలు బై 360 డిగ్రీలు ఇంటూ πr² చదరపు యూనిట్లు. ఒక రంగం చుట్టుకొలత. మూసి ఉన్న భాగం యొక్క సరిహద్దు మొత్తం పొడవు దాని చుట్టుకొలత అని మనకు ఇప్పటికే తెలుసు కాదా? సెక్టార్ యొక్క సరిహద్దు ఏమిటి? 2 రేడియాలు OA మరియు OB మరియు ఒక ఆర్క్ AB. కాబట్టి ఒక సెక్టార్ చుట్టుకొలత ఈజ్ ఈక్వల్ టు 2 రేడియాల ఆర్క్ పొడవు యొక్క పొడవు. P ఈజ్ ఈక్వల్ టు L ప్లస్ 2r యూనిట్లు. ఒక సెక్టార్ చుట్టుకొలత P ఈజ్ ఈక్వల్ టు L ప్లస్ 2r యూనిట్లు. ఉదాహరణ: 28 సెంటీమీటర్ల వ్యాసం కలిగిన హూలా లూప్ వైశాల్యాన్ని కనుగొనండి. పరిష్కారం: వ్యాసం D ఈజ్ ఈక్వల్ టు 28 సెంటీమీటర్లు. వ్యాసార్థం R ఈజ్ ఈక్వల్ టు 28/2 ఈజ్ ఈక్వల్ టు 14 సెంటీమీటర్లు. ఒక వృత్తం యొక్క వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు πr² యూనిట్లు. ఈజ్ ఈక్వల్ టు 22/7 ఇంటూ 14 ఇంటూ 14. కాబట్టి వృత్తం యొక్క ప్రాంతం ఈజ్ ఈక్వల్ టు 616 సెంటీమీటర్లు. ఉదాహరణ: వ్యాసార్థం 7.5 సెంటీమీటర్ల స్పిన్నర్ 6 సమాన రంగాలుగా విభజించబడింది. ప్రతి సెక్టార్ యొక్క ప్రాంతాన్ని కనుగొనండి. పరిష్కారం: వ్యాసార్థం R ఈజ్ ఈక్వల్ టు 7.5 సెంటీమీటర్లు మరియు N ఈజ్ ఈక్వల్ టు 6. ప్రతి సెక్టార్ యొక్క వైశాల్యం A ఈజ్ ఈక్వల్ టు L/N ఇంటూ πr² చదరపు యూనిట్లు ఈజ్ ఈక్వల్ టు 1/6 ఇంటూ π ఇంటూ 7.5 ఇంటూ 7.5 ఈజ్ ఈక్వల్ టు
9.375 పై చదరపు సెంటీమీటర్లు. ఉదాహరణ: 4 ఒకేలా పతకాలు ప్రతి వ్యాసం 7 సెంటీమీటర్లు చిత్రంలో చూపిన విధంగా ఉంచబడ్డాయి. పతకాల మధ్య షేడెడ్ ప్రాంతం యొక్క ప్రాంతాన్ని కనుగొనండి. పై = 22/7. పరిష్కారం: వ్యాసం d = 7 సెంటీమీటర్లు కాబట్టి r = 7/2 సెంటీమీటర్లు. షేడెడ్ ప్రాంతం యొక్క వైశాల్యం = చతురస్రం యొక్క వైశాల్యం మైనస్ వృత్తాకార చతుర్భుజం యొక్క 4 x వైశాల్యం. = a² - 4 × 1/4 πr². = 7 × 7 - 4 × 1/4 × 22/7 × 7/2 × 7/2. = 49 - 38.5 10.5 చదరపు సెంటీమీటర్లు. గుర్తుంచుకోవలసిన పాయింట్లు: ఒక వృత్తం దాని కేంద్రం మరియు వ్యాసార్థం ద్వారా నిర్వచించబడుతుంది. వృత్తంలోని ఏదైనా బిందువు నుండి స్థిరమైన దూరం ఉంటుంది. వృత్తాకార ఆర్క్లు చుట్టుకొలత యొక్క భాగాలు అయితే సెక్టార్లు 2 రేడియాలు మరియు 1 ఆర్క్తో చుట్టబడిన ప్రాంతాలు. ఆర్క్ యొక్క పొడవు మరియు సెక్టార్ వైశాల్యం కేంద్ర కోణం మరియు వృత్తం యొక్క వ్యాసార్థంపై ఆధారపడి ఉంటాయి. వృత్తం యొక్క వైశాల్యాన్ని πr² సూత్రాన్ని ఉపయోగించి లెక్కించవచ్చు. ఇక్కడ r అనేది వ్యాసార్థం.